స్టార్ట్ అవునండి. చేయండి. అవును. తర్వాత చెప్పారు. మెసేజ్ జై బాబా 8:25 వరకు చెప్పండి. బుక్ రీడింగ్ చేయండి. ఓకే జై అండి. బాబా. అలాగే. భారత్‌కి జై అరుణ బాబా. రవీంద్ర గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. భగవంతుడు సాక్షాత్ అవతార పురుషుడు అవతరించినటువంటి ఆ అవతార పురుషుడు యొక్క ప్రభు యొక్క చరిత్రను మనం చెప్పుకోవడము, మాట్లాడుకోవడం, వినడం, ఆ ప్రభు యొక్క ఆ కృప, ఆయన యొక్క అనుగ్రహంతోటి ఆయన యొక్క చరిత్రను మనం ఆయన అణువణువున ప్రతి కథలికి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అది మనం చదువుకునేటువంటి అవకాశం ఆ బాబా కల్పించినటువంటి ఆ అవతార పురుషుడికి జై బాబాలు తెలుపు ప్రారంభిస్తాం. యూరప్, అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రేమికులలో ప్రతి ఒక్కరూ నేరుగా తనకు ఒక ఉత్తరం వ్రాయాలనే బాబా ఆదేశానికి అనుగుణంగా అందరూ బాబాకు నేరుగా ఉత్తరాలు రాస్తున్నారు. భగవంతుడికే మనం కరెస్పాండెన్స్ చేస్తున్నాం. అందువల్ల మెహరాజాద్ కు ఉత్తరాల వెల్లువ మొదలైంది. వచ్చిన ఉత్తరాల్లోని వార్తలను బాబా అక్టోబర్ 6వ తేదీ నుండి వినడం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం వాటిలో కొన్నింటిని ఏరిచ్చు బాబాకు చదివి వినిపించేవాడు. ఉత్తరాలకు జత చేర్చి పంపించిన ఫోటోలు, పెయింటింగ్లను కూడా బాబాకు చూపించేవాడు ఈరిచ్చు గారు. ఉత్తరాల అన్నింటిలోనూ ప్రేమ ప్రవాహం పొంగిపొర్లేది. వాటికి సమాధానంగా బాబా తన చేతిని గుండెలకు అద్దుకుంటూ ఈ సందేశాన్ని చెప్పి వ్రాయించారు జవాబులు. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమకు ఎంతగానో ముగ్ధుడనయ్యాను. నా ఇచ్చకు పూర్తిగా బద్దులై ఉన్నందున నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు నన్ను సంతోషపరిచారు. నా వాళ్ళైన మీ ప్రతి ఒక్కరికి నా ప్రేమ ఆశీస్సులు అని బాబా అందరికీ ఈ సందేశం పంపించారు. బాబా సంతకం చేసిన పుస్తకాలన్నింటినీ మెర్టిల్ బీచ్ సెంటర్ లో ఉంచాలని మణి కిట్టీగా ఒక లేఖలో సూచించింది. ఇందుకోసం సర్వం శూన్యం, ఎవ్రీథింగ్ నథింగ్, మానవాళికి సందేశం అంటే లిజన్ హ్యూమానిటీ, సందేశ కిరణాలు అంటే బీమ్స్, ఉత్తమోత్తమ జీవితం, లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ పుస్తకాలపైన అక్టోబర్ 24వ తేదీ ఆదివారం దీపావళి రోజున బాబా సంతకాలు చేశారు. బాబా ఇలా సంతకాలు చేయడం ఒక మినహాయింపు అంటే ఎగ్జంప్షన్. ఎందుకంటే ఆ రోజుల్లో పుస్తకాల పైన కానీ డాక్యుమెంట్ల పైన కానీ బాబా చాలా అరుదుగా సంతకాలు పెడుతున్నారు. మానవుని మనస్సు, మానవ స్వభావం అంటే హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ నేచర్ గురించి న్యూయార్క్ నగరానికి చెందిన రత్ రింగర్ వ్రాసిన లేఖకు సమాధానంగా బాబా అక్టోబర్ 27వ తేదీ ఇలా చెప్పారు. అంతా భగవంతుడు అనుకున్నట్లుగానే జరుగుతుంది. అలా జరగడం అవసరం కూడా. అదే రోజున పూణేలోని రూబీ హాల్ హాస్పిటల్ కు డాక్టర్ గ్రాంట్ పరిశీలన నిమిత్తం బాబా రక్త నమూనాలు అంటే బ్లడ్ శాంపుల్స్, మూత్ర నమూనాలను పంపించబడ్డాయి. బాబా రక్తంలో నవంబర్ 3వ తేదీన మరొకసారి రక్తగణన అంటే బ్లడ్ కౌంట్ పరీక్ష జరిగింది. బాబా అనుభవిస్తున్న శారీరక బాధలకు ఉపశమనం కనుగొనేందుకు ఎరుచు డాక్టర్ గిండేకు ఉత్తరం రాశాడు. బాబా మెడ నొప్పి, ఆయన ఆరోగ్యాన్ని గురించి ఎరుచు ఆ ఉత్తరంలో వివరంగా వ్రాశాడు. అక్టోబర్ 28వ తేదీ డాక్టర్ గిన్డే ఇలా జవాబు రాశాడు. గతంలో నేను ఎన్నోసార్లు చెప్పినట్లు ప్రియతమ మెహర్ బాబా విషయంలో ఆయనకు కలిగే బాధలన్నింటినీ నేను వివరించి చెప్పలేని స్థితిలో ఉన్నాను. అంటే బాబా పడేటువంటి శారీరక బాధలు మాటల్లో చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఈ డాక్టర్ గిండే గారు. అలాగే మనకు తెలిసిన సాధారణ చికిత్సా విధానాలతో
నేను ఆయనకు ఉపశమనం అంటే రిలాక్స్ చేయించలేడు. డాక్టర్ గారు చేతులు ఎత్తేశారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో మరిన్ని ఎక్స్రేలు బాబాకు హాని కలిగించాయి. చూడండి, ఎక్స్రే తీస్తే కూడా అది కూడా బాబాకు ఇబ్బంది పెట్టాయట, హాని కలిగిస్తాయి. కాబట్టి ఇక ఎటువంటి ఎక్స్రేలు తీయించవద్దు. అలాగే మెడకు అధిక బరువులతో ట్రాక్షన్ కొనసాగించడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. కాబట్టి ట్రాక్షన్ కూడా అవసరం లేదు. దానికి బదులుగా బాబా కేవలం మెడకు కాలర్ ధరించి దిండ్లు మొదలగు వాటి ఆసరాతో వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి అని సలహా ఇచ్చారు. గిండే ఇంకా ఇలా వ్రాశాడు, నీవు చెప్పినట్లుగానే మాకు తెలిసినంత వరకు కూడా బాబా పడుతున్న బాధల్లో అధిక భాగం ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా తలెత్తిన కల్లోల పరిస్థితులు, సర్వత్రా నెలకొన్న బాధాకర పరిస్థితులే బహుశా కారణం అనిపిస్తున్నాయి. ఆయన నిజంగా కావాలనుకుంటే ఆ బాధ నుండి ఉపశమనం పొందగలరు. ఇటువంటి విషయాల గురించి నాకు ఏమీ తెలియదు. ఆ విషయాలను అక్కడే వదిలేసి మానవ జాతి ఉద్ధరణ కోసం ప్రీతమ బాబా అనుభవిస్తున్న బాధలను తగ్గించమని భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను. 1965 సంవత్సరం నవంబర్ 1వ తేదీన డెహ్రాడూన్కి చెందిన నౌషర్వాన్ నాలావాలా బాబాకు అంకితం చేస్తూ ది స్పార్క్స్ అనే పేరుతో పత్రిక మొట్టమొదటి సంచికను ప్రచురించారు. ఈ నవంబర్ నెలలోనే విలియం డాంకిన్ కొద్ది రోజుల కోసం ఇంగ్లాండ్ వెళ్లేందుకు బాబా అనుమతిచ్చారు. నవంబర్ 11వ తేదీన కొవ్వూరులోని అంటే ఆంధ్రప్రదేశ్ లో మెహరస్థాన్ నిర్మించిన కోడూరి కృష్ణారావు గారు గుండెపోటుతో శరీరం చాలించారు. కోడూరి కృష్ణారావు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు అంటూ బాబాకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. దీనికి సమాధానంగా బాబా కృష్ణారావు సతీమణికి కుటుంబ సభ్యులకు ఈ క్రింద టెలిగ్రామ్ పంపించారు. నీ భర్త కోడూరి కృష్ణారావుకు నా పైన ఉన్న ప్రేమ, అవతార కార్యంలో అతడు చేసిన సేవలు కృష్ణారావుని అమరుణ్ణి చేశాయి. కృష్ణారావు ఇప్పుడు నాలో శాశ్వతంగా జీవిస్తున్నాడు. బ్రహ్మానంద భరతుడై సంతోషంగా ఉన్నాడు. నీవు ధైర్యంగా ఉంటూ కృష్ణారావు పొందే ఆనందంలో నీవు కూడా ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. నీకు నీ ప్రియమైన బిడ్డలకు నా ప్రేమ ఆశీస్సులు అంటూ బాబా టెలిగ్రామ్ పంపించారు కోడూరు కృష్ణరావు గారి శ్రీమతికి. బాబా ఆంధ్రాలోని తన ప్రేమికులకు ఇలా టెలిగ్రామ్ పంపించారు. నా ప్రియాతి ప్రియమైన ప్రేమికుల్లో కృష్ణారావు కూడా ఒకడు. నాలో శాశ్వత విశ్రాంతిని పొందడానికి నన్ను చేరుకున్నాడు. అతని సమాధి పలకం పైన ఇలా వ్రాయించమని బాబా ఆదేశించారు. నా ప్రియాతి ప్రియమైన ప్రేమికుల్లో ఒకడైన కోడూరు కృష్ణారావు యొక్క స్థూల దేహ అవశేషాలు అంటే అస్థికలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. 1965 వసంతకాలంలో మెసాచ్యూసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో 22 ఏళ్ల రాబర్ట్ నీల్ డ్రేఫస్ బోస్టన్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థి. అతను తన స్నేహితుడైన ఎలెన్ కోహెన్ ను హార్వర్డ్ లో కలిశాడు. ఎలెన్ అక్కడ సైకాలజీ, సామాజిక సంబంధాల విభాగంలో అడ్వాన్స్డ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు. ఎలెన్ కోహెన్ ఆఫీస్ తలుపు మీద బాబా సూక్తులు కొటేషన్ రూపంలో ఇలా అతికించబడి ఉన్నాయి. యావత్తిత్వము అంటే అస్తిత్వం మరియు దాని ప్రాధాన్యతలోని సారాంశాన్ని గ్రహించడం, నానావిధ రూప సమన్వితమైన ప్రపంచంలో సత్యము, ప్రేమ, స్వచ్ఛత, సౌందర్యాలను వ్యక్తపరచడం, ఆ ఆంతరంగిక అనుభూతి యొక్క పరిమళాన్ని ఇతరుల ప్రయోజనం కోసం, మార్గదర్శకత్వం కోసం విడుదల చేయడం,
ఇదే అసలైన ఏకైక క్రీడ. సహజ సిద్ధమైన సంపూర్ణమైన విలువ ఏదైనా ఉంది అంటే అది ఇట్టి క్రీడకే ఉంటుంది. ఇతరమైన సమస్త ఘటనలకు, సంఘటనలకు, శ్రమించి సాధించిన విజయాలకు వేటికి కూడా స్వతహాగా ఎటువంటి శాశ్వత ప్రాముఖ్యత ఉండదు. ఈ కొటేషన్ చదివిన డాక్టర్ రేఫన్ దానికి తక్షణం ఆకర్షితుడయ్యాడు. దీని గురించి తర్వాత ఇలా గుర్తు చేసుకున్నాడు. నేను ఆ కొటేషన్ ను మళ్ళీ మళ్ళీ చదివాను. జీవిత పరమార్థాన్ని అంత సంక్షిప్తంగా, అంత అనర్గళంగా మరియు అంత చక్కగా వ్యక్తపరచగలరా అని ఆశ్చర్యపోయాను. అతను 2 వారాల క్రితం మెహర్ బాబా ఫోటోను చూశాడు. ఎలెన్ కోహెన్ ఆఫీస్లోకి ప్రవేశించి మళ్ళీ అక్కడ అదే ఫోటోను చూసినప్పుడు మళ్ళీ అతని ఫోటోనే ఇంతకీ ఎవరితను అని అడిగాడు. కోహెన్ అతనికి బాబా గురించి చెప్పి ఏదైనా లైబ్రరీకి లేదా పుస్తకాల షాపుకు వెళ్ళి బాబా పుస్తకాలు కొనుక్కొని చదవమని రేఫన్ కు సూచించాడు. ఎన్నో ఏళ్లుగా ఇండియా వెళ్ళాలని రేఫస్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇండియాకే ఎందుకు వెళ్ళాలో అతనికి ఇప్పుడు అర్థమైంది. మెహర్ బాబాను చూడడానికి అది అని విదితమైంది. అంటే బాబాను చూడడానికే భారతదేశం రావాలనే విషయం ఆయనకు అర్థమైందనమాట. అతను 1965 డిసెంబర్లో జరగబోయే సహవాస్ గురించి తెలుసుకున్నాడు. కానీ డబ్బు లేదు. అలా అని హేరీ కెన్మోర్ గ్రూప్ తో చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళడానికి ఆసక్తి లేదు. సెప్టెంబర్ 1వ తేదీన కేవలం ఇండియా వెళ్లేందుకు, అంటే వన్ సైడ్, అంటే ఇండియాకు రావడానికి, మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళటానికి వేరే. ఒకవైపు ప్రయాణానికి తీసుకున్న టికెట్ తో విమానంలో లండన్ వెళ్ళాడు. అక్కడ సుమారు 2.5 నెలల పాటు యూరోప్ లో గడిపి టర్కీ, ఇరాన్ మీదుగా ఇండియా వైపు పయనించాడు. యుద్ధం కారణంగా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును మూసివేయడం వల్ల కువైట్ నుండి ఓడలో టెక్ క్లాస్ లో 8 రోజులు ప్రయాణించాడు. డ్రేఫస్ నవంబర్ 14వ తేదీ బొంబాయి చేరుకున్నాడు. బొంబాయిలోని ఒక సిక్కు దేవాలయంలో నేలపైన ఒక రాత్రి నిద్రించాడు. తర్వాత పూణే బయలుదేరాడు. ఫర్నిచర్ తో వెళ్తున్న ఒక ట్రక్ లో పూణేకు పయనమయ్యాడు. ఆ ట్రక్ టాప్ లో ఒక పెద్ద ఆర్మ్ చైర్ ఉంది. డ్రేఫస్ ప్రయాణం అంతా దానిపైనే కూర్చుని వెళ్ళాడు. పూణే మెహర్ బాబా సెంటర్ లో రామకృష్ణన్ మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అతనిని వివరాలు అడిగారు. డ్రేఫస్ సహవాస్ కోసం వచ్చాడని తెలుసుకొని రామకృష్ణన్ కొంతసేపు మౌనం వహించి ఆపై ఇలా అడిగాడు. నీవు నాతో పరిహాసం ఆడుతున్నావు కదా, మెహర్ బాబా సహవాస్ ను రద్దు చేసిన సంగతి నీకు తెలియదా? నాకు తెలియదే అన్నాడు డ్రేఫస్. బాబా సెప్టెంబర్ 4వ తేదీ నాడే ఆ సహవాసం రద్దు చేసినట్లు చెప్పారు కదా అని రామకృష్ణ అన్నారు. అప్పటికే రాబర్ట్ డ్రేఫస్ సెప్టెంబర్ 1వ తేదీనే అమెరికా నుండి బయలుదేరారు. అయితే అతను ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియకపోవడం వల్ల డ్రేఫస్ కు ఎటువంటి ఉత్తరం గాని సమాచారం గాని అందలేదు. అతడు నిశ్చేష్టుడై, అంటే నేను 12,000 మైళ్ళ ప్రయాణించి వచ్చింది లేని సహవాస్ కా అని నమ్మలేనట్టుగా అడిగాడు. సరే, నేను ఇప్పుడు బాబాను చూడవచ్చా అని అడిగాడు. బాబా ప్రస్తుతం కఠిన ఏకాంతవాసంలో ఉన్నారు, ఎవరిని చూడడం లేదు అని తెలియజేశారు రామకృష్ణుడు. ఒక్క క్షణం భూభ్రమణం ఆగిపోయినట్లు అనిపించింది అని అప్పటి తన భావాలను గుర్తు చేసుకున్నాడు డ్రేఫస్. బాబా పూణేకు 75 మైళ్ళ దూరంలో మెహరాజాద్ లో ఉన్నారని రామకృష్ణన్ చెప్పాడు. బాబాను దర్శించడానికి తప్పక ప్రయత్నించి తీరాలని డ్రేఫస్ అన్నాడు. రామకృష్ణన్ బదులిస్తూ, అలాగే తప్పక ప్రయత్నించు, కానీ ఏమాత్రం సాధ్యపడుతుందని నేను అనుకోవడం లేదు అన్నారు రామకృష్ణన్.
డ్రేఫస్ ను బాబా జాన్ సమాధిని సోదరుడు జాల్ వద్దకు తీసుకువెళ్ళాడు. మర్నాడంటే నవంబర్ 16వ తేదీ తెల్లవారుజామున అతడు అహ్మద్ నగర్ కు బయలుదేరాడు. అక్కడ ఆది సీని అతడు ముందు రోజు రామకృష్ణంతో జరిపిన సంభాషణే మళ్ళీ వారి మధ్య రామకృష్ణన్ వలె బాబాను దర్శించగలిగే అవకాశాలు చాలా తక్కువే అన్నాడు. అయితే డ్రేఫస్ ప్రయత్నించి చూడడం మంచిదే అన్నాడు. వామన్ ఏ బాబా వినిపించట్లేదు. బాబా జయబాబా అండి, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే జై బాబా. ఓకే అండి. వామన్